ఏపీని గంజాయి రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రైల్వే డీఎస్పీ రత్నరాజు. విజయవాడ రైల్వే స్టేషన్లో కోరమండల్ రైల్లో చేసిన తనిఖీల్లో గంజాయితో పాటు ప్యాక్ చేసిన చాక్లెట్లను తరలిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము పోలీసులు ఈగల్ టీంలు కలిసి అన్ని చోట్ల ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్ల మాదిరిగా గంజాయి ప్యాకింగ్లో ఉన్నాయని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్లో గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇటీవల ఏగల్ టీము అదేవిధంగా పోలీస్ టీంతో పాటు రైల్వే జీఆర్పీ పోలీసు ఆర్పీఎఫ్ పోలీసులు టీములుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇటీవల రోడ్డు మార్గంలో విస్తృతంగా తనిఖీలు ముమ్మరం కావడంతో రైలు మార్గాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే ఈ రైల్లో లగేజీల రూపంలో అదేవిధంగా చాక్లెట్ల రూపంలో ఎవరికి దొరకకుండా వెళ్లేందుకు కూడా కొత్త ఎత్తులు వేస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మొత్తం 4 బృందాలకు సంబంధించిన పోలీసు విభాగం అధికారులు మొన్న అదేవిధంగా ఈ రోజు కూడా గంజాయిని పట్టుకున్నారు. మనతో పాటు రత్నరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, చెప్పండి, ఈ గంజాయి పూర్తిగా రవాణా నిరోధించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ వరుస తనిఖీలో ఎలా పట్టుకోగలుగుతున్నారు? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గంజాయిని దీన్ని రూపుమాపాలని చెప్పి స్ట్రాంగ్ డెసిషన్తో ఉంది. దాన్ని బేస్ చేసుకుని మా గౌరవ డీజీపీ గారు ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అని చెప్పి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే మనకి స్టేట్లో ఉన్నటువంటి గంజాయి కానీ కొకైన్ కానీ అదర్ మత్తు పదార్థాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి వీల్లేదు. ఎంటైర్ ఆపరేషన్ మన గంజాయిని మొత్తాన్ని తుడిచిపెట్టేయాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందు గురించి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇవాళ కూడా మనం ఏలూరు నుంచి విజయవాడ వరకు అన్ని కంపార్ట్మెంట్స్ చెక్ చేస్తే మనం ఒక వ్యక్తి దగ్గర ఈ గాంజాయి చాక్లెట్లు దొరకడం జరిగిందనమాట. వీటిని మనం ఇప్పుడు సీజ్ చేసి అతని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు గంజాయి సంబంధించి వరుసగా తనిఖీలు చేస్తూ ఉన్న పరిస్థితి, ఏపీలో పూర్తిగా గంజాయి రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న పరిస్థితి. ఇది కొత్త ఎత్తుల ద్వారా ఇప్పుడు కూడా చూసాం, వాళ్ళు చిన్న ప్యాకెట్లో చాక్లెట్ల రూపంలో. అంటే వీటికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచున్నారు దోషులకు కానీ ప్రజలకు? మీరు దొంగలకి ఈ ట్రాన్స్పోర్టర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఏ రూపాన ట్రాన్స్పోర్ట్ చేసినా ఏ విధంగా మీరు దీన్ని స్మగ్లింగ్ చేయదలుచుకున్నా దొరికిపోవడం పక్కా. మేము ఏ రూపంలో ఉన్నా పట్టుకుని తీరుతాం. దీనికి సెపరేట్ టీం ఏగల్ టీం అని చెప్పి ఒకటి ఉంది. వాళ్ళు డాక్ కన్నుతో చూస్తారు, మిమ్మల్ని పట్టుకుంటారు. అలాగే ఈ గంజా తాగేవాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ప్యాకెట్లోనూ చిన్న ప్యాకెట్లోనూ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అమ్మడం గట్రా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇదేదో ఎవరికి తెలియదు, చాక్లెట్ రూపంలో ఉంది, ఎవరికి తెలియదు, ఎవరు పట్టుకోరు అనేది అపోహలొద్దు. మీరు ఏ రూపంలో వీటిని కొనదలుచుకున్నా మేము పట్టుకుంటాం, మిమ్మల్ని రిమాండ్ చేస్తాం. స్టూడెంట్స్కి వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏదో సరదాగా ఉంది కదా ఈ చాక్లెట్ తింటే బాగుంటుంది కదా అని చెప్పి నెమ్మదిగా అలవాటు పడతారు. ఇలాంటి దురలవాట్లకి దూరంగా ఉండమని చెప్పి స్టూడెంట్స్కి చిన్న స్కూల్ పిల్లలకి అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. గంజాయి కూడా చాక్లెట్లుగా తయారు చేసి ఎక్కడ అనుమానం రాకుండా చిన్నపిల్లలు తినే చాక్లెట్ల రూపంలో వాటిని ఇక్కడ నుంచి ముఖ్యంగా ఒరిస్సా అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు కూడా గుర్తించారు. ఇటువంటి నిరంతరం నిఘా పెట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. వెంకటేశ్వరులతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. హైదరాబాద్ నారాయణగూడలో ఓ గంజాయి వ్యాపారిని డీటీఎఫ్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుట్టి చప్పుడు కాకుండా కోటికి తరలిస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 4.5 కేజీల గంజాయితో పాటు 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూర్కు చెందిన చిన్న రమేష్ గుజరాత్ నుంచి అక్రమంగా గంజాయి తెప్పించి ఇక్కడ అవసరమున్న వారికి అమ్ముతున్నాడని డీటీఎఫ్ అధికారులు తెలిపారు.